నో పర్ఫ్యూమ్స్, నో స్ట్రాంగ్ ఆర్డర్స్ అండ్ నో ఫ్లవర్స్ ఆర్ అలౌడ్. ఎందుకు పెట్టారు? నేను ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అనే విషయాన్ని గమనించాను. నో ఫ్లవర్స్, నో పర్ఫ్యూమ్స్ అండ్ నో స్ట్రాంగ్ ఆర్డర్స్ ఆర్ అలౌడ్. ఒక కామన్ ఫ్రేగ్రెన్స్ని కూడా ఎందుకు ప్రొహిబిట్ చేశారో ఒకసారి డాక్టర్ని అడిగి కనుక్కోండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేడం, మనం యూజువల్గా పేషెంట్స్ అందరికీ నో పర్ఫ్యూమ్స్, నో ఆర్డర్స్ అండ్ నో ఫ్లవర్స్ అని చెప్పి పంపిస్తాం కదా. ఎందుకు ఒక క్యాజువల్ అయిన పర్ఫ్యూమ్ని కూడా మనం ఫర్టిలిటీ సెంటర్లో బ్యాన్ చేసాము? ఈ డౌట్ అనేది నాకు ఎప్పుడు ఉండింది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ప్లీజ్? చాలా రోజులకి డౌట్ వచ్చిందా రచన నీకు? సరే, ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. పేషెంట్స్ కూడా ఇదే చెప్పాలి. మీరు పేషెంట్కి ఏదైనా ప్రొసీజర్స్ వచ్చే ముందర ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాలి. ఓకే, పర్ఫ్యూమ్స్లో కానివ్వండి, లేకపోతే మేకప్ వాటిల్లో, లేకపోతే లోషన్స్, వీటిల్లో స్మెల్ రావడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఈ కెమికల్స్ అన్నీ కూడాను అది స్మెల్ స్ప్రెడ్ అవ్వడానికి అని చెప్పి ఆ కెమికల్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి. ఆ స్ప్రెడ్ అయిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యూజ్ చేసే కల్చర్ మీడియాస్లో కలిసిపోతాయి. ఓకే, ఎయిర్ ద్వారా వాటిని VOCs అంటారు, వాలటైల్ ఆర్గానిక్ కెమికల్స్ అన్నమాట. ఇవి వెళ్ళి మన మీడియాలో, అంటే స్పర్మ్ని పెట్టే మీడియాలో, ఎగ్స్ని పెట్టే మీడియాలో, లేదు ఎంబ్రియోని పెంచుతాం కదా, ఆ కల్చర్ మీడియాలో కలిసిపోతాయి. ఆ కలిసిపోవడం వల్ల స్పర్మ్ DNA మీద, ఎగ్ క్వాలిటీ మీద, ఎగ్ మెచ్యురేషన్ ప్రాసెస్ మీద, అలాగే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో డెవలప్ అయ్యే ప్రాసెస్లో సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి కదా, ఆ డివిజన్ టైంలో అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటితో ఇంటరాక్ట్ అయ్యి ఆ కెమికల్స్ మిగతా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి అది సరిగ్గా టైంకి డివైడ్ కాకుండా అరెస్ట్ అయిపోయేలాగా చేసి ఎంబ్రియో క్వాలిటీని బాగా తగ్గించేస్తుంది. దానివల్ల మనకి ఇంప్లాంటేషన్ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి, మిస్క్యారేజెస్ కూడా ఎక్కువ అవుతాయి. అందుకని మనం ఏదైనా పేషెంట్ ప్రొసీజర్కి వచ్చే ముందర, IUI కానీ IVFకి కానీ ప్రొసీజర్స్ వచ్చే ముందర ఆ ప్రోడక్ట్స్ ఏమీ వాడద్దు, స్మెల్ వచ్చే లోషన్స్ ఏవి యూజ్ చేయొద్దు, మేకప్ వేసుకోవద్దు, నీట్గా క్లీన్గా స్నానం చేసి రమ్మని చెప్పేది అందుకని. థ్యాంక్ యూ మ్యామ్, ఇది చాలా డీటెయిల్గా అర్థమైంది. నెక్స్ట్ నేను పేషెంట్స్కి డెఫినెట్గా ఇదే చెప్తాను. ఇంకొక డౌట్ అరైజ్ అయింది మ్యామ్. యూజువల్లీ డే టు డే లైఫ్లో పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. కపుల్స్ కానీ, ఫీమేల్స్ అండ్ మేల్స్ కానీ ఆర్డినరీగా యూజ్ చేస్తూ ఉంటారు. న్యాచురల్గా కన్సెప్షన్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుందా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రచన. మనం డే టు డే చూస్తూ ఉంటాం, చాలా క్యాజువల్గా పర్ఫ్యూమ్స్ కొట్టేసుకుంటారు, లోషన్స్ వాడేస్తుంటారు, మేకప్ వాడతారు, నెయిల్ పాలిష్ రిమూవర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు కదా. అది 1 or 2 times ఎప్పుడన్నా 15 daysకి ఒకసారి, మంత్లీ 1 or 2 అలా వాడితే దానివల్ల నష్టం లేదు. కానీ రెగ్యులర్గా డే టు డే బేసిస్లో రెగ్యులర్గా మేకప్, ఎస్పెషల్లీ చీప్ ఉంటాయి కదా, అంత క్వాలిటీ లేనివి వాడటం వల్ల అవి చాలా రకాలుగా మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి, మన గ్యామిట్స్ అంటే ఎగ్ని కానీ స్పర్మ్ని కానీ డిస్టర్బ్ చేస్తాయి. అది ఒక 1-2 monthsలోనో 1-2 yearsలోనో జరిగే చేంజెస్ కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్గా ఈ ప్రోడక్ట్స్ వాడుతూ ఉండగా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఎగ్ నెంబర్ తగ్గిపోవడం, అంటే ఓవరీస్ తొందరగా ఏజ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక ఉమెన్ 30 years అయినా కూడా మన స్కాన్ చేసి చూసినప్పుడు ఒక్కొక్కసారి 40 yearsలా ఉంది మీ ఓవరీస్ అని చెప్తుంటాం కదా. సో అలాంటి చేంజెస్ వస్తాయి, తొందరగా ఏజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం రావడం, మొటిలిటీ తగ్గడం, స్పర్మ్ DNAలో డ్యామేజెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా రోజులుగా వాడుతూ ఉండగా చేంజెస్ జరుగుతాయి. అండ్ ట్రై చేసేటప్పుడు కూడా కపుల్ ఎవరైనా మ్యారేజ్ అయ్యి వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు బాడీ మీద ఉండి ట్రై చేస్తున్నప్పుడు సేమ్ మళ్ళీ స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడటము, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను మన బాడీలో ఉన్న హార్మోన్స్ని మిమిక్ చేస్తూ కాజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం క్వాలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో యూజువల్గా వీలైనంత వరకు మన ప్రోడక్ట్స్ తక్కువ వాడుకోవాలి. ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి, వీలైనంత వరకు అవి యూజ్ చేసుకోవాలి. రూమ్ ఫ్రెష్నెస్ ఇవి కూడా తగ్గించుకోవాలి. న్యాచురల్గా రూమ్ వెంటిలేషన్ అది బాగుండేలాగా చేసుకొని ఆ ప్రోడక్ట్స్ తగ్గించుకుంటూ ఉంటే మన రీప్రొడక్టివ్ హెల్త్ సేఫ్గా ఉంటుంది. ఇంత చిన్న దాంట్లో కూడా ఇంత ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఇప్పటి నుండి మేము కూడా అవాయిడ్ చేసేస్తాం, ఇంకా చెప్తాం కూడా ఇంకా ఎవరికైనా. సో ఫ్రేగ్రెన్స్ అనే ఒక చిన్న విషయం కూడా ఫర్టిలిటీ హెల్త్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. స్ట్రాంగ్ ఆర్డర్స్ అండ్ పర్ఫ్యూమ్స్ లాంటి చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల లైఫ్ క్రియేట్ చేయడం అనే ఒక ముఖ్యమైన విషయంలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది.
Small changes and big impact. Protect your fertility. That's today's important fact from 9M Fertility by Ankura Hospital, where right information and better beginnings matter. Stay connected for more.